2014 2019 మధ్య ఆంధ్ర రాష్ట్రంలో ఎంత చెల్లించాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సగటు యూనిట్కి సగటు రేటు ₹5.10 చెల్లించాడు. అవునా కదా చెప్పానండి. ఈనాడు పత్రికను చెప్పానండి, చంద్రబాబు నాయుడు చెప్పానండి, తెలుగుదేశం పార్టీని మాట్లాడమనండి. ఆ రోజు మీరు ఉన్నటువంటి హయాంలో 2014 2019 మధ్య మీరు కొనుగోలు చేసినటువంటి యూనిట్ రేట్ ఎంత, విద్యుత్ యూనిట్ ధర ఎంత, ₹5.10 కాదా? అటువంటిది ఈరోజు ₹2.49 వస్తే ప్రభుత్వానికి దాదాపుగా ₹2.61 ఈరోజు ₹2.60 ప్రభుత్వానికి ఆదాయం వస్తుంటే దాని మీద మీరు రకరకాలైనటువంటి కథనాలు మాట్లాడతా 2014-19 మధ్య ఉన్నవాడు ద గ్రేట్ కరప్షన్ కింగ్ చంద్రబాబు నాయుడు గారు కదా, ఆయన ముఖ్యమంత్రిగా లేడా? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా ఈ ₹5.10 లెక్కన కరెంటు కొనుగోలు చేసింది యూనిట్ ధరకి. ఆయన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో 2016లో ఒక ఒప్పందం చేసుకున్నాడు, 500 మెగావాట్లకు సంబంధించినటువంటి ఒప్పందం. ఆ రోజు ఎంత కొన్నాడు? 500 మెగావాట్లు ₹4.50 కొన్నాడు. సిగ్గుమాలినటువంటిది ఏంటంటే ఈయన ఇదే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒక 500 మెగావాట్లకు ఒప్పందం కుదుర్చుకుంటే ఆ రోజు ఆయన అక్షరాలు చెల్లించింది ₹4.50. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసుకున్నటువంటి ఒప్పందం యూనిట్కి ₹2.49. అంటే దాదాపుగా ₹2 అదనంగా ఆయన సిటీ నుంచి కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఇది దాదాపుగా చూస్తే ఏటా మనం చూస్తే 3,750 కోట్లు, 4,000 కోట్ల రూపాయల వరకు ఈ ఒక్క నిర్ణయం వల్ల ఒప్పందం వల్ల మనకు వచ్చేటువంటి ఆదాయం. అంటే తీసుకున్నటువంటి నిర్ణయం ఈ 25 సంవత్సరాల కాలంలో 25 సంవత్సరాలుగా మనం తీసుకున్నటువంటి దాని వల్ల సంవత్సరానికి సగటున 4,000 కోట్ల రూపాయలు అంటే ₹1,00,000 కోట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి అంశం.